హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్ మీన్స్ ఇట్ స్టోర్స్ అ సింగిల్ వాల్యూ. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, దట్ మీన్స్ దే కెనాట్ బి చేంజ్. ఇట్ ఈస్ ఎ ఇటరేటర్. ఇటరేటర్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ గోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ వన్ బై వన్ ఈస్ కాల్డ్ ఇటరేషన్ అనమాట. స్ట్రింగ్ ని ఎలా ఇటరేట్ చేస్తామంటే ఇండెక్సింగ్ వాల్యూస్ ని యూజ్ చేసుకొని స్ట్రింగ్ ని ఇటరేట్ చేస్తాం. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ యాక్సెసింగ్ ఇండివిజువల్ క్యారెక్టర్ బై యూజింగ్ ద పొజిషన్స్. వారి పొజిషన్స్ ని యూజ్ చేసుకొని ఇండివిజువల్ క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేసేదాన్ని ఇండెక్సింగ్ అంటారు అనమాట. స్ట్రింగ్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ ఎస్టిఆర్ అని ఇచ్చుకుంటాం, లైక్ ఎస్టిఆర్ వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటాం. మనం మనం సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ కంటెంట్ దిస్ మ్యాట్రిక్స్ characters enclosed in single quotes or double quotes is known as string. String ని ఇలా కూడా మనం రాయొచ్చు, లైక్ మల్టీ లైన్ స్ట్రింగ్స్ అంటే 3 కొటేషన్స్ అలా ఉంటాయి. స్ట్రింగ్స్ లో కామన్ మెథడ్స్ వచ్చేసి లోయర్ మెథడ్, అప్పర్ మెథడ్, టైటిల్, క్యాపిటలైజేషన్. లోయర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ లోయర్ కేస్ కన్వర్ట్ చేస్తారు. అప్పర్ అంటే స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేస్తాయి. అండ్ టైటిల్ అంటే ఏంటంటే మనం ఒక సెంటెన్స్ లో ఉన్న ప్రతి వర్డ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ చేస్తుంది అన్నమాట. క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ని క్యాపిటలైజ్ చేసేది. ఇక్కడ మనం దీన్ని యూజ్ చేస్తాం. నేను ఒక వేరియబుల్ ఇచ్చుకున్నా, వేరియబుల్ వచ్చేసి మై స్ట్రింగ్, దానికి వాల్యూ వచ్చేసి హలో అని ఇచ్చా, దాన్ని సింగిల్ కోట్స్ లో ఇచ్చాను. సో అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. ఈ స్ట్రింగ్ మై స్ట్రింగ్ డాట్ అప్పర్ అని మెథడ్ ఇచ్చారు. అప్పర్ అని ఇస్తే మనకి అన్ని క్యాపిటల్ లెటర్స్ లో ప్రింట్ అవుతాయి. అండ్ క్యాపిటలైజ్ అంటే చెప్పాను కదా, స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ అవుతుంది, మిగతా అవన్నీ స్మాల్ ఉంటుంది. స్టార్ట్ విత్ అంటే మనం ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఒక టెక్స్ట్ ఇస్తున్నాం, హలో వరల్డ్ అనే టెక్స్ట్ ఇస్తున్నాం. ఆ టెక్స్ట్ మనకి కావాల్సిన దాంతో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. ఒకవేళ స్టార్ట్ అయితే అది ట్రూ వస్తుంది, స్టార్ట్ అవ్వకుండా కాల్స్ వస్తాయి. ఇక్కడ చూసాం టెక్స్ట్ స్టార్ట్ విత్ హలో అని. ఇక్కడ టెక్స్ట్ హలోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ట్రూ వచ్చింది. నెక్స్ట్ చెక్ చేద్దాం, వరల్డ్ తో స్టార్ట్ అవుతుందా. వరల్డ్ తో స్టార్ట్ అవ్వదు కాబట్టి కాల్స్ వచ్చాను. ఇక్కడ టెక్స్ట్ అనేవి హాయ్ కానీ హెల్లోతో కానీ స్టార్ట్ అవ్వాలి. కండిషన్ అది నాకు. ఇక్కడ హెల్లోతో స్టార్ట్ అయింది కాబట్టి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఎన్స్ విత్ అంటే పర్టికులర్ స్ట్రింగ్ ఆ పర్టికులర్ దాంతో ఎండ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఫైల్ నేమ్ ఇచ్చాం, ఫైల్ నేమ్ డాట్ ఎండ్స్ విత్, నాకు పీడిఎఫ్ తో ఎండ్ అవ్వాలని. ఇక్కడ పీడిఎఫ్ తో ఎండ్ అయింది కాబట్టి ట్రూ వచ్చింది వాల్యూ, అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఒకవేళ నాకు డాట్ టీఎక్స్టీ అనే వాల్యూతో ఎండ్ అవ్వాలనుకున్నా, అవుట్పుట్ అవ్వలేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. అండ్ నాకు డాక్స్ లో కానీ ఆ పీడిఎఫ్ కానీ ఎండ్ అవ్వాలి. పీడిఎఫ్ తో ఎండ్ అయింది కాబట్టి నాకు ట్రూ ఇచ్చింది. టైటిల్ అంటే ఏంటంటే ప్రతి సెంటెన్స్ లో ఉన్న ప్రతి వర్డ్ కి స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటలైజ్ అవుతుంది. స్ట్రింగ్ టెస్టింగ్ మెథడ్స్ అంటే ఈజ్ ఆల్ఫా, ఈజ్ డిజిట్, ఈజ్ ఆల్ నౌ, ఈజ్ స్పేస్, ఈజ్ లోవర్, ఈజ్ ఆఫ్టర్ అనేది స్ట్రింగ్ టెస్టింగ్ మెథడ్స్ అనమాట. ఈజ్ ఆల్ఫా ఏం చెక్ చేస్తానంటే ఒక స్ట్రింగ్ లో అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాయి. ఓన్లీ డిజిట్స్ అంటే ఈజ్ డిజిట్ అంటే ఓన్లీ డిజిట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఆల్ నౌ అంటే ఆల్ఫాబెట్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి. ఈ స్పేస్ అంటే వైట్ స్పేస్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఈ స్లోవర్ ఈజ్ అప్పర్ అంటే ఈ స్లోవర్ అంటే స్మాల్ లెటర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. అప్పర్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. సెర్చ్ అండ్ రీప్లేస్ అంటే మనం ఒక సెంటెన్స్ తీసుకుంటాం, పైథాన్ ఇస్ ఫుల్ ఫన్ అండ్ పైథాన్ ఇస్ పవర్ఫుల్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏమిటంటే పైథాన్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయమని అడుగుతున్నాను నేను. పైథాన్ ఇక్కడ తీసుకుంటే ఇండెక్స్ వాల్యూస్ వచ్చేసి 0, 1, 2, 3, 4, 5, 6, 7 లెంత్ వచ్చేసి 6. సో పైథాన్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 0. సో 0 అనేది నాకు ప్రింట్ అయింది. కౌంట్ పైథాన్ ఎన్నిసార్లు అక్కరైంది అనేది కౌంట్ చేయమని అడుగుతున్నాను నేను ఇక్కడ. పైథాన్ ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ సెకండ్ టైం ఉంది. మామూలుగా పైథాన్ ఇస్తే నాకు 2 టైమ్స్ అక్కరైంది కాబట్టి 2 అనేది ప్రింట్ అయింది. రీప్లేస్ నేను పైథాన్ జావాతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో పైథాన్ ఇచ్చాను, నాకు దేంతో అయితే రీప్లేస్ అవ్వాలో అది ఇచ్చాను, జావా ఇచ్చాను. ప్రింట్ అయింది.